కృత్రిమ మేధకు పెద్దపీట వేసే దిశగా తెలుగు రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే దావోస్ టూర్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏఐ పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. నెక్స్ట్ జనరేషన్ ను దృష్టిలో ఉంచుకొని దావోస్ టూర్లో ప్రముఖ సంస్థలతో చర్చలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెలువ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావోస్లో పర్యటిస్తున్న మంత్రులు, అధికారుల బృందాలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడి మరీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మోడర్న్ టెక్నాలజీ యుగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రెండు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దానిలో భాగంగా దావోస్ టూర్లో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. 10,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ సమక్షంలో ఈ డీల్ జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇదిలా ఉంటే టెక్నాలజీ విషయంలో దూకుడు ప్రదర్శించే సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏపీలో ఏఐ సేవల వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం దావోస్లో కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోనూ ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వివిధ రకాల సవాళ్ల పరిష్కారంలో ఏఐ వినియోగం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు మంత్రి నారా లోకేష్. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ టీవీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, దావోస్ టూర్ లో ఏపీ, తెలంగాణకు ఎన్ని కంపెనీల పెట్టుబడులు ఫైనల్ అయ్యాయి? రైట్, రెండు రాష్ట్రాలు కూడా పోటాపోటీగా ఇన్వెస్ట్మెంట్స్ వేటలో ఉన్నాయని చెప్పాలి. దావోస్లో ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్ట్మెంట్స్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రకటించిన దాని ప్రకారం దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం సాధించింది. దీంట్లో మేజర్గా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 15,000 కోట్ల పెట్టుబడి పెట్టక ఈరోజు కంట్రోల్ ఎస్కి సంబంధించిన సంస్థ, ఇది హైదరాబాద్ బేస్డ్గా ఉన్న సంస్థ, ఇక్కడ ఏఐకి సంబంధించిన డేటా సెంటర్ను పెట్టడానికి, డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి 10,000 కోట్లను ప్రకటించింది. సో ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా భారీ పెట్టుబడులని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ కల్పనతో పాటుగా దీంతో పాటుగా ఏఐ డెవలప్మెంట్ను కూడా అభివృద్ధి చేయవచ్చు అనేది, ఏఐని కూడా అభివృద్ధి చేయవచ్చు అనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కంట్రోల్ ఎస్ తీసుకున్న నిర్ణయం 10,000 కోట్ల పెట్టుబడితో పాటుగా దాదాపు 3,000 నుంచి 4,000 ఉద్యోగాలకు అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా నిన్న మొన్న జరిగిన హెచ్సిఎల్ ఇక్కడ ఇంకొక ఎక్స్పాన్షన్ సెంటర్ని కూడా పెట్టబోతుంది. యూనిలివర్ ఒక పామాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటుగా బాటిల్ క్యాపింగ్ యూనిట్ని కూడా ఇక్కడ పెట్టబోతుంది. అటు ఏపీకి సంబంధించి మంత్రి లోకేష్ అండ్ చంద్రబాబు కూడా ఏఐకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీత్తో కూడా సమావేశమయ్యారు. అటు లోకేష్ కూడా గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీలో ఉన్న ఫీజిబిలిటీని వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ బేస్డ్గా ఉన్న చాలా ఎంఎన్సీస్ వైజాగ్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర ప్రాంతాల్లో తమ సేవలను విస్తరించాయి. సో మీరు కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ విస్తరించాలని లోకేష్ కూడా కోరిన పరిస్థితి కనిపించింది. రిషద్ ప్రేమ్జీ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. సో ఇప్పటికే ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, అట్లాగే సియాంట్ లాంటి సంస్థలు వైజాగ్ నుంచి సేవలు అందిస్తున్నాయి, మీరు కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని కోరారు. దాంతోపాటుగా బిల్ గేట్స్తో కూడా ఈరోజు ఏపీ సీఎం సమావేశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో అటు తెలంగాణ, ఏపీ ఈరోజు విప్రోకు సంబంధించిన రిషద్ ప్రేమ్జీతో మరికొద్ది సేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం కాబోతున్నారు. అటు ఐటీ శాఖ మంత్రి, ఇటు సీఎం బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో దావోస్లో అయితే పెట్టుబడుల పైన ప్రధానంగా ఫోకస్ చేశారని చెప్పాలి. గతంలో 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చాయి. సో ఇప్పుడు దాదాపు దాన్ని 60 నుంచి 70,000 కోట్లకు తీసుకుపోవాలి, 100% స్ట్రైక్ రేట్ సాధించాలి అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఫోకస్ చేసింది. ఏపీ కూడా
తనకున్న ఫీజిబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మేరకు తీసుకురావాలి అనే దానిపైన అటు లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే దావోస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఇండియన్ పెవిలియన్లో ఉన్నాయి. సో ఈ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో అటు మంత్రులు అధికారులు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో పెద్ద ఎత్తున కూడా ఇన్వెస్ట్మెంట్స్ వేటలో ఉన్నారని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజుతో దావోస్ సమ్మిట్ మిగిలింది WF కాబట్టి తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కూడా భారీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు నైట్కి ఈరోజు అర్ధరాత్రి వరకు మనకు కన్ఫామ్గా ఎన్ని పెట్టుబడులు వస్తాయనేది అయితే చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే 25,000 కోట్ల పెట్టుబడులు అఫీషియల్గా వచ్చాయి. సో దాంట్లో ఈరోజు అర్ధరాత్రి వరకు ఇంకా కూడా దీనికి ఎక్కువ స్థాయిలో దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అది 80,000 కోట్ల వరకు కూడా పోవచ్చు అనేది అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రైట్ ప్రభాకర్. కమింగ్ టు సెకండ్ న్యూస్, ఏపీ రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రుణం విషయంలో హడ్కో సానుకూలంగా స్పందించడంతో అమరావతి పనులు వేగవంతమవుతాయని తెలిపారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 5 ఏళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరికొన్ని సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని అమరావతికి సంబంధించిన రుణంపై హడ్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని హడ్కో నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణం కోసం తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సంప్రదింపులకు హడ్కో సానుకూలంగా స్పందించిందన్నారు. హడ్కో నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు CRDA త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లలో నీటి తోడివేత తుది దశకు చేరుకోవడంతో PMCలను నియమించనుంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు ఈ PMCలు అంచనాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశాక క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నిటినీ కూడా PMCలే నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, హడ్కో 11,000 కోట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అమరావతి పనులు ఎప్పటి నుంచి వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అమరావతిని వేగంగా పరుగులు పెట్టించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిద్ధం చేసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా వర్క్ చేస్తోంది. దీనికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా పనులన్నీ ఆగిపోవడంతో మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న దాని మీదే కొంత టైం పట్టింది. ఆ తర్వాత ఫండింగ్ కోసం ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ని సంప్రదించింది. అయితే కేంద్రం స్పందించి అమరావతికి దాదాపుగా వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున సహకారం అందించేందుకు అవసరమైన సపోర్ట్ని ఇవ్వడానికి కేంద్రం ముందుకు రావడంతో కేంద్రం సహకారంతో హడ్కో నుంచి కూడా దాదాపు 11,000 ఈరోజు ముంబైలో హడ్కో బోర్డు సమావేశం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలని అమరావతికి కేటాయించాలని ఈరోజే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక పైన అమరావతిలో పనులు వేగవంతం కాబోతున్నాయి. ఎందుకంటే అన్నిటికీ ఆర్థిక వనరులే కీలకం కాబట్టి ఇప్పటివరకు మిగతా ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు. వీటితో పాటు మళ్ళీ వరల్డ్ బ్యాంకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి మరొక 20,000 కోట్ల రూపాయలు ఈ నెల లోపలే రాబోతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కాబోతుంది. త్వరలోనే టెండర్ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు. దాని వెంటనే టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చిన వెంటనే వీలైనంత త్వరగా వీటిని ప్రారంభించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు, అట్లాంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. మరొక వైపు ఇతర ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ, సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్స్ని నిర్మించడానికి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో గతంలో పునాదుల వరకు నిర్మించారు. అయితే అవి నీటిలో మునిగిపోయినాయి. దాదాపు 5 ఏళ్ళు అక్కడ నీటిని నిల్వ ఉండిపోవడంతో వాటిని తొలగించే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. ఆ నీటి నిల్వలన్నింటినీ ప్రత్యేకమైన మిషన్స్ ఏర్పాటు చేసి వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఈ నిధులు వస్తున్నాయి కాబట్టి వీలైనంత త్వరగా మ్యాక్సిమం 10-15 రోజుల లోపల ఇవి పట్టాలెక్కబోతున్నాయి. వీటికి సంబంధించి మిగతా అక్కడ అన్ని టెండర్లు దాదాపు 30,000 కోట్లకు పైగా టెండర్లకు సంబంధించిన అమౌంట్ని కావచ్చు, ఆ టెండర్ నోటిఫికేషన్లు కావచ్చు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించి CRDA అథారిటీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తోంది. CRDA అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి చైర్ చేస్తారు. ముఖ్యమంత్రి దావోస్ నుంచి రాగానే మరొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీలైనంత వరకు 27వ తేదీ ఈ సమావేశం ఉండబోతుంది. ఆ తర్వాత హడ్కో నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతులు ఇవ్వబోతున్నారు. వెంటనే ఫిబ్రవరి మొదటి వారం నుంచే
అమరావతికి సంబంధించిన పనులు ప్రారంభం కావడానికి అవసరమైన పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్లని ప్రారంభించాలి. ఆ తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పనులన్నింటినీ కావచ్చు, అలాగే కొండవీటి వాగు, అక్కడ ఉన్న నీటి వనరులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా మొదటి వాటిని పూర్తి చేసే ప్రక్రియని తీసుకోవడానికి ప్రభుత్వం అట్లాంటి ప్లాన్స్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. సజావుగా సాగాల్సిన సభలు పంచాయతీలుగా మారుతున్నాయి, గందరగోళం నెలకొంటోంది. తెలంగాణ ప్రజాపాలన సభల గురించి మనం మాట్లాడుతున్నాం. గ్రామ సభల్లో రెండో రోజు కూడా ఆందోళనలు ఆగలేదు. లబ్ధిదారుల ఎంపికపై అధికారులను నిలదీశారు ప్రజలు. అనర్హులను ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ గ్రామస్తులకి అధికారులు సూచించారు. అయితే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులపై మండిపడ్డారు ప్రజలు. మరోవైపు ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రులు. నిలదీతలు, బహిష్కరణలు, వాగ్వాదాలు, ప్రజాపాలన గ్రామ సభలు పంచాయతీలకు వేదికలయ్యాయి. ఆస్తులున్న వారికి రేషన్ కార్డు మంజూరు చేశారని కొందరు, అనర్హులకి ఇళ్లు ఇస్తున్నారంటూ ఇంకొందరు అధికారులతో బాహాబాహికి దిగుతున్నారు. పేదలకి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బంగ్లాలో ఉన్న వాళ్లకే ఇందిరమ్మ ఇళ్ళ, పేదవాళ్లను వదిలిపెట్టి పైసలున్న వాళ్లకే రేషన్ కార్డులు ఇస్తారా? ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పెట్టిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ జిల్లా, ఆ జిల్లా, ఈ గ్రామం, ఆ గ్రామం లేదు. ఎక్కడైనా ఒక్కటే సీన్. లిస్ట్ లో మా పేరేది, ఫలానా వాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, పేదలైన మాకు రేషన్ కార్డు ఇవ్వరా, కూలిన గోడల మధ్య బతుకుతున్న మమ్మల్ని ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చెయ్యరా, ఇలా అధికారుల మీద ప్రశ్నల వర్షం కురిపించారు ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా గ్రామ సభలు రసాభాసగా మారాయి. ప్రభుత్వ పథకాలకు అనర్హులను లబ్ధిదారులుగా చేర్చి అర్హులకు అన్యాయం చేశారంటూ నిలదీశారు స్థానికులు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల దగ్గర మొదలుపెట్టి అసలు 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా తమకు అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కొమ్మెరలో గ్రామ సభ అడ్డుకున్నారు గ్రామస్తులు. నిర్మల్ జిల్లా ఎడ్బిట్ గ్రామంలో గొడవ ముదరడంతో గ్రామ సభను మధ్యలోనే నిలిపివేశారు అధికారులు. సూర్యాపేట జిల్లా ద్వారకొండ గ్రామ సభలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్తో గొడవకు దిగారు గ్రామస్తులు. లిస్టులో తమ పేరు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి అనడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని వారు మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 26 వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని గడువు పెట్టుకొని తమకు నచ్చిన వారికి రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. గ్రామ సభల్లో పేదలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ప్రజలను బెదిరించి పోలీస్ పహారాలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఆంక్షల నడుమ లబ్ధిదారులను గుర్తించడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. అనర్హులను ఎంపిక చేస్తున్నారా? ఎందుకు ఇలా జరుగుతోంది? గ్రామ సభల్లో ఏం జరుగుతుందో వివరించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, అనర్హులను ఎంపిక చేయడం ఏంటి? అనర్హులకి ఇళ్లు కేటాయిస్తున్నారంటూ ఎవరో విపక్షాలు ఆరోపణలు చేస్తే ఏమని అనుకోవచ్చు, కానీ గ్రామస్తులే స్వయంగా చెప్తున్నప్పుడు అధికారుల ఆన్సర్ ఏంటి? ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు గ్రామ సభ, వార్డు సభలు జరిగాయి. అంటే పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చాయి. అంటే చాలామంది జాబితాలో పేర్లు లేదు. దీంతో ఒకేసారి అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపున ఇటు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఇక్కడ జాబితా తమ పేరు గల్లంతైన నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులను మాత్రం నిలదీసే ప్రయత్నం అయితే చేశారు. మేము చాలా పేదలము, ఎందుకోసం ఈ విధంగా చేస్తుందనంటూ కూడా నిలదీశారు. అయితే ఈరోజు ఇద్దరు మంత్రులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. వారు కూడా 3 చోట్ల కూడా గ్రామ సభలో పాల్గొని క్లారిటీ అయితే ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తు మళ్ళీ చేయడానికి సమయం ఉంది. ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, కాబట్టి మీరు ఎలాంటి తొందరపడాల్సిన అవసరం అని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాలు మాత్రము లబ్ధిదారులు క్యూ లైన్లో నిలబడ్డారు. దరఖాస్తు విషయంలో చాలా కరకు దరఖాస్తులు దొరక్క ఇబ్బంది పడ్డారు. జగిత్యాల జిల్లాలో కూడా అక్కడ సుమారు ఇటు కొడిమ్యాల, దరువుల్లో మాత్రం అధికారులను నిలిసి కొద్దిసేపు
బైఠాయించారు. తమ పేరు జాబితాలో ఎందుకు లేదు, మాకు కనీసం ఉండడానికి ఇల్లు లేదంటూ కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. ఉన్న అధికారులు మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి, ఎవరైతే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ అన్ని ప్రాంతాలు తెలంగాణ వ్యాప్తంగా అంటే నిన్నటితో పోల్స్తే ఈరోజు కొంత ఆందోళన తగ్గినట్టు మనకు కనబడింది. ఈరోజు ప్రభుత్వం మాత్రం చాలా క్లారిటీ ఇచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము రేషన్ కార్డులు ఇస్తాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. ఇంకా టైం ఈ రోజు ఒకవేళ రాకున్నప్పటికీ జాబితాలో చాలామంది, ఎందుకంటే వాళ్ళు జాబితాలో చూసుకొని జాబితాలో చాలా వరకు పేర్లు గల్లంతాయి. అంటే ప్రతి గ్రామంలో ఒక 2000 జనాభా ఉంటే అందులో 150, 120 మందికి వచ్చు. అందరూ కూడా కొంతమంది ఎవరికైతే ఇల్లు ఉన్నాయో ఆస్తులనే వారి పేరు ఉంది, మా పేరు ఎందుకు లేదంటూ కూడా అక్కడ నిలిసే ప్రయత్నం చేశారు. దీంతో గన్నేరువరంలో ఒక మహిళ అయితే అధికారుల కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. తనకు ఉండేందుకు ఇల్లు లేదు, వర్షం వస్తే తడిసిపోతుంది, ఎండకు భరించలేని పరిస్థితి, కాబట్టి ఒక్కసారి మా ఇంటికి రాండి అంటూ కూడా ఆమె కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. అంటే ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ ఆందోళన కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇక్కడ ప్రభుత్వం మాత్రం చాలా వరకు క్లారిటీ ఇచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవరికి కార్డు ఇవ్వలేదు కాబట్టి మేము మరీ పిలిచి కార్డు ఇస్తామని చెప్పి కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసింది. అదేవిధంగా అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీ కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కడైతే గ్రామ సభ జరుగుతుందో అక్కడ లబ్ధిదారుల ఎంపిక విషయంలో చాలా పారదర్శకంగా ఉంటాం కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇక హైదరాబాద్ లో టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా బడ్జెట్ అలాగే వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఇక కృష్ణానగర్లోని దిల్ రాజు ఆఫీసులో ఐటీ రేడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్ పై అధికారులు ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్యతో బ్యాంక్ లాకర్స్ తెరిపించిన అధికారులు ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఐటీ సోదాలపై నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు జరిగిన ఐటీ సోదాల రిజల్ట్ ఏంటి? అలాగే ఐటీ అధికారుల లిస్ట్ లో ఇంకా ఏ ఏ సంస్థలు ఉన్నాయి? అయితే ఇవాళ నైట్ వరకు కూడా ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుండి ఐటీ రైడ్స్ స్టార్ట్ అయినటువంటి విషయం తెలిసిందే. కేవలం బడా నిర్మాణ సంస్థలే కాదు, ఆ బడా నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసినటువంటి సంస్థలు, అట్లాగే ఆ ఫైనాన్షియర్స్ పైన కూడా ఐటీ రైడ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల నిర్మాతలనే ఈసారి ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో గత 2-3 మంత్స్ వ్యవధిలో చూసుకుంటే పుష్ప 2 అటు దేశవ్యాప్తంగా దాదాపు 1700 కోట్లకు పైగా రికార్డ్స్ని అది కలెక్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, సినిమా యూనిట్ కూడా దాన్ని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అయితే దీనికి తోడు ఇంత కలెక్షన్స్ వస్తున్నప్పటికీ జిఎస్టీ సంబంధించినటువంటి ట్యాక్సెస్ విషయంలో ఏమైనా వ్యత్యాసాలు జిఎస్టీ అధికారులకు కనిపించాయా? సో ఫర్దర్ వాళ్ళు ఐటీ అధికారులకు ఏమైనా చెప్పారనేటువంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఐటీ అధికారులు మాత్రం ఇప్పటివరకు అఫీషియల్గా పలానా ఇష్యూకి సంబంధించి రైడ్ చేస్తున్నామని ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ రైడ్స్ అయితే నిన్న ఉదయం నుండి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇవాళ మధ్యాహ్నం అరౌండ్ 3 o'clock ఆ టైంలో దిల్ రాజు ఆయన నివాసంలో అక్కడ ఉన్నటువంటి వరండాలో బయటకు వచ్చారు. సో మీడియా గేట్ బయట నుండి ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. కేవలం తన ఒకటిపైనే కాదు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది మీద, ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఐటీ రైడ్స్ అవుతున్నాయి అంటూ కూడా ఆయన బదులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. సో ఓవరాల్గా ఈ రైడ్స్ అనేటువంటివి ఎప్పటివరకు కంటిన్యూ అవుతాయి, కంక్లూడ్ అయిన తర్వాత ఐటీ అధికారులు దీని మీద ఏమన్నా అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారా, లేదంటే గతంలో మాదిరిగానే ఎలాంటి ప్రెస్ రిలీజ్ చేయకుండా కేవలం ఎవరి మీద అయితే రేపు రైడ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఐటీ ఆఫీస్కి రమ్మని ఏమైనా పిలుస్తారా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక బంగారం ధరలు రన్ రాజా రన్ అంటూ పరుగులు తీస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,000 దాటింది. ఇది ఇంతటితో ఆగుతుందా? 1,00,000 మార్క్ దాటుతుందా? పసిడి ప్రియులకి ఇక కన్నీళ్లేనా అన్న ఆందోళన మొదలైంది. గోల్డ్ రేట్లు సరికొత్త రికార్డులను టచ్ చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం తర్వాత బంగారం ధర కొత్త గరిష్టానికి పెరిగింది.
ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ పైన సెంటిమెంట్ దెబ్బతిండంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తున్నారు. దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు పలు దేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమవుతోంది. బంగారం ధర పెరగడానికి కోసమేనా? ఈ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ని అడిగి తెలుసుకుందాం. సుకుమార్, బంగారం ధర పరుగు ఎందాక, అలానే గోల్డ్ రేట్ అనూహ్యంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? భారతదేశంలో దాదాపు ₹1,00,000 వరకు కూడా బంగారం వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు జియో పొలిటికల్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తాడనుకున్న ట్రంప్ పనామా కెనాల్ ఇష్యూ తోటి చైనా మీద కాలు దూవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గత సంవత్సరం అంటే 2024లో అనూహ్యంగా ఈ రెసిషన్ వస్తుందనే భయంతో పెట్టుబడులు బంగారంలో పెట్టడం, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బంగారం కొనడం, ఎస్పెషలీ ఆర్బీఐ కూడా బంగారం కొనడం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇదే కాకుండా డాలర్ వర్సెస్ రూపీ కనుక మనం గమనిస్తే భారతదేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు విడ్రా చేసుకుంటున్నారు. దీనివల్ల రూపాయి దాదాపు ₹86.50 వరకు కూడా బలహీనపడడం జరిగింది. అంటే డాలర్ అప్రిషియేట్ అవుతూ ఉండడంతో మన దగ్గర దేశీయంగా కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు మైనింగ్కి సంబంధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకవైపు క్లైమేటిక్ కండిషన్స్ని వీటిని బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ మనకి గోల్డ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఈ పారామీటర్స్ అన్ని కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లో బంగారం 1,00,000 మార్కు దాటే అవకాశాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి 2017 నుండి 21 వరకు ఎప్పుడైతే ట్రంప్ ఉన్నాడో అప్పుడు అనూహ్యంగా బంగారం దాదాపు 50% పెరిగింది ప్రైస్లో. సో ఈసారి కూడా అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఒకవైపు బ్రోకరేజ్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా గోల్డ్ బై చేయండి అని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్లో రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్న పరిస్థితి. సో ఎటు తీసుకున్నా కూడా సామాన్యుడికి బంగారం అందుబాటులో లేకుండా పోయే అవకాశాలే మనకి రాబోయే రోజుల్లో కనిపిస్తున్నాయి. ఎస్ సుకుమార్, ఇది రోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.